కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆర్డర్ కంగారు కంగారు ఇంకా మాట్లాడట్లే కదా కంగారిపోతున్నా మాట్లాడుతున్నట్టు కనపడతలేదండి మాకు కనపడతలేదు మీకు కనపడుతున్నాడు మాకేమో వెనకాల ఉండిపోయారు మా వాళ్ళు వెనకాల చూడండి అందరూ అలా పక్కనే చేయాలండి అలా జరిగిపోండి అందరూ వదిలేండి వదిలేండి ఆయన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 140 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అలాగే నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు విడివిడిగా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం కోసం పోరాటం చేసి వాళ్ళు బలిదానాలు చేయటం జరిగింది. అయితే ఇట్లా కాదు, ఒక పార్టీ అంటూ ఆవిర్భవించి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడానికి మనకు ఒక అస్త్రం కావాలి, ఒక పార్టీ కావాలని ఆలోచన చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని స్థాపించి అనేక మంది వారి యొక్క ఆస్తులను దారబోసి కాంగ్రెస్ పార్టీని నడిపించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే సుదీర్ఘమైనటువంటి 140 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ 140 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏ పార్టీ ఉద్భవించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే ఉద్భవించింది. ఇవాళ ఉన్న ఏ పార్టీ స్థానిక పార్టీలు కానీ ఆల్ ఇండియా జాతీయ పార్టీలు కానీ ఏ పార్టీ ఉద్భవించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉద్భవించింది. కాంగ్రెస్ పార్టీ మూలం, ఏ పార్టీకి మూలమైనా సరే కాంగ్రెస్ పార్టీ. ఇది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. అలాగే మరలా ఈ దేశంలో సస్యశ్యామలమైనటువంటి పేదల పెన్నిధి అయినటువంటి పేదల పార్టీ వరంగా మారేటటువంటి సంక్షేమ పాలనను అందించేటటువంటి కాంగ్రెస్ పార్టీ మరలా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారు, రాజ్యాంగం కాపాడబడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేయండి. దయచేసి మీరందరూ కూడా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరలా ఉన్నత స్థితికి పరిపాలనకి తీసుకురావడానికి మీ వంతు సహకారం అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే రాబో రోజుల్లో మా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, అలాగే రాష్ట్రంలో షర్మిలమ్మ గారు సీఎం కావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.